హలో దోస్తులు, మనం కొత్త ఇంట్లో దిగుతున్నాం ఈరోజు. సో గృహప్రవేశం పరమాణం వండుకోవాలి. సో మా హోమ్ టూర్ చూపిస్తాను చూడండి. ఇలా ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అవ్వగానే ఇది ఒక రూము, ఇది బెడ్రూమ్ కమ్ హాల్. చూడండి, చాలా నీట్గా ఉంది. నా లగేజ్ అది. ఫేస్ వాష్ బేసిన్, అలానే వాష్రూమ్, కిచెన్ సెటప్ ఆల్రెడీ చేశాను. మన దేవుళ్ళది 12ంటికి మంచి ముహూర్తం ఉన్నారు. ఇంకొక 5 నిమిషాలు ఉంది. సో పాలు పరమాణం వండుతున్నాను కాబట్టి రెడీగా ఉన్నాను. ఇవ్వండి, గ్యాస్ స్టవ్ కూడా కొత్త తెచ్చుకున్నా. ఇవన్నీ కొత్త ఐటమ్సే, కొత్త ఇల్లు, కొత్త వస్తువులు. సో ఇంకో 5 నిమిషాలు పరమాణం వండుకుందాం. దానికి సామాన్లన్నీ రెడీ చేసుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. ఇదిగోండి దోస్తులు, దీపం పెట్టాను, వాసన పూలు వెలిగించాను, ప్రసాదం పెట్టాను. ఇదిగోండి, మన గ్యాస్ స్టవ్కి మంచిగా బొట్లు పెట్టాను. పాలు మరిగిస్తున్నాను. అవి పొంగినాక ఇవి వేసేసుకుందాం. పాలు పొంగించేసాం. పాలు గ్యాస్ స్టవ్ మీద పడాలని చెప్పారు మా అమ్మగారు, మా వైఫ్. సో వాళ్ళ ప్రకారంగానే అలా చేసేసాను. నానబెట్టుకున్న అన్నం, పప్పు ఇందులో వేసానండి. అలాగే మీరు చూడొచ్చు, కొబ్బరి తురుము కూడా వేసాను. కలుపుకుందాం మెత్తగా అయ్యేంతవరకు. ఈలోగా బెల్లాన్ని ఉడికించుకుందాం. మన పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. చూసారుగా, మూంగ్ దాల్, రైసు, పాలు, నీళ్ళు, బాదము, కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్, యాలక పలుకులు అన్నీ వేసి, బెల్లం ఇక్కడ మరిగించుకున్నాక ఆ బెల్లం కూడా ఇందులో వేసి నీట్గా చేసుకున్నాం. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకొని మన భగవంతులకి పెట్టేద్దాం, తల్లిదండ్రులకి. ఇవ్వండి, పసుపుతో వినాయకుడిని కూడా చేశాను, కుంకుమ బొట్టు కూడా పెట్టాను. ఇంక దేవుడి ప్రసాదం.